యువత సరదాగా పార్టీ పెడితేనే ఈ రేంజ్లో ఉంది, సీరియస్గా పార్టీ పెడితే ఏమవుతుందో అనిపించేలా కాక్రోచ్ జనతా పార్టీ మీద తెగ రచ్చరచ్చ జరుగుతుంది. రేపు వీళ్ళు సీరియస్గా ఫీల్డ్లోకి దిగితే ఏమవుతుందో అనే భయాలు, ఆందోళనలు, ప్రశ్నలు అందరిలో ఉన్నాయి. అసలు ఏం జరిగిందంటే మే 15, 2026న భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ కోర్టులో మాట్లాడుతూ ఉద్యోగులు లేని యువతను ఉద్దేశించి బొద్దింకలు అని వ్యాఖ్యానించారు. ఈ మాటలకు సెటారికల్ గా కాక్రోచ్ జనతా పార్టీ ప్రారంభమైంది. ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ స్ట్రాటజిస్ట్ అభిజిత్ దీప్కే దీన్ని స్థాపించారు. ఇది నిజమైన రాజకీయ పార్టీ కాదు, ఒక మీమ్ ఆధారిత పార్టీ. అయితే ఈ పార్టీ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ఇన్స్టాలో మిలియన్ల కొద్ది ఫాలోవర్లు, నెటిజన్ల నుంచి సీరియస్ సపోర్ట్ సంపాదించుకుంది. అయితే దీన్ని సెటారికల్ గా పెట్టినా ఇదొక సీరియస్ నిరసన అని కొందరు మేధావులు అంటున్నారు. ఈ పార్టీకి వచ్చిన రియాక్షనే దీనికి నిదర్శనం అంటున్నారు. అంతేకాదు ఇది జస్ట్ పోటీ చేసే, పోరాటాలు చేసే పార్టీ కాదు అని తెలిసినా దీని మీద అనేక విమర్శలు కూడా వస్తున్నాయి. దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఎజెండా దీనికి ఉందని కొంతమంది రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారు. ఈ పార్టీని పెట్టిన అభిజిత్ దీప్కే ఆధారాలతో సహా ఈ విమర్శలను కొట్టి పారేస్తున్నారు. దీంతో ఈ పార్టీ మన దేశంలో యమా ట్రెండింగ్ గా మారింది. అయితే ఈ పార్టీ సీరియస్ గా మారి ఏ పోరాటానికో పిలుపునిస్తే ఏమవుతుంది? ఇంతే సీరియస్ గా యువత బయటకు వస్తారా, ఎన్నికల్లో పోటీ చేస్తారా అని చాలా మందిలో ప్రశ్నలు మెదులుతున్నాయి. అయితే దీనికి అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఇలాంటి పార్టీలు వేరే దేశాల్లో కూడా ఇంతకుముందు పుట్టుకొచ్చి నిలబడ్డాయి కూడా. స్వీడన్లో దీప్ పెరైడ్ పార్టీ ఇది డిజిటల్ ప్రపంచంలో అత్యంత విజయవంతమైన మొదటి పార్టీగా చరిత్ర సృష్టించింది. 2006లో స్వీడన్లో ఇంటర్నెట్ ఫ్రీడమ్, కాపీరైట్ చట్టాల సంస్కరణలు, డిజిటల్ ప్రైవసీ డిమాండ్లతో కేవలం ఒక వెబ్సైట్ ద్వారా ఇది ప్రారంభమైంది. కానీ ఇది కేవలం ఆన్లైన్కే పరిమితం కాలేదు. స్వీడన్ పార్లమెంట్లో సీట్లు గెలుచుకుంది. అలాగే ఇటలీ 5 స్టార్ మూవ్మెంట్ మన కాక్రోచ్ జనతా పార్టీకి అత్యంత దగ్గర పోలుకున్న పార్టీ ఇది. 2009లో బెస్పే గ్రిల్లో అనే ఫేమస్ స్టాండప్ కమీడియన్ అవినీతిని ఎండగడుతూ బ్లాగ్లు, మీమ్స్ తో ఉద్యమం మొదలుపెట్టాడు. కొన్నేళ్లలోనే ఇటలీలో అతిపెద్ద పార్టీగా ఎదిగి ఏకంగా గవర్నమెంట్ కూడా ఫామ్ చేశారు. అలాగే ఐస్లాండ్ బెస్ట్ పార్టీ ఇదొక లెజెండరీ జోక్. ఎకానమీ దెబ్బతిన్న టైంలో మేము అవినీతిని కూడా ఓపెన్ గానే చేస్తాం, స్విమ్మింగ్ పూల్స్ లో ఫ్రీ టవల్స్ ఇస్తామని ఒక కమీడియన్ జోన్ జ్ఞార్ కామెడీగా పార్టీ పెట్టారు. జనాలకు ఆ నిజాయితీ నచ్చిందో లేక వ్యవస్థపై కోపమో తెలియదు కానీ ఆయన ఏకంగా మేయర్ చేస్తారు. అయితే 4 ఏళ్ళు పక్కగా పాలించి నా గోల్ అయిపోయింది అని తర్వాత ఆ పార్టీని క్లోజ్ చేసేశారు. భారత్లోని కాక్రోచ్ జనతా పార్టీ కూడా కేవలం ఆన్లైన్ మీమ్స్ గ్రూప్గా మిగిలిపోతుందా, లేదా ఇటలీ, ఐస్లాండ్ దేశాల తరహాలో ఒక బలమైన డిజిటల్ రాజకీయ శక్తిగా మారుతుందా అనేది వారు భవిష్యత్తులో తీసుకోబోయే గ్రౌండ్ లెవెల్ చర్యలపై ఆధారపడి ఉంటుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసేయండి.